హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుడుముల్లో చాలా రకాలు ఉంటాయండి. అలాగే కొబ్బరి బెల్లం స్టఫింగ్తో కుడుములను ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 2 కప్పులు బెల్లం తురుముని వేసుకోవాలి. కొబ్బరిలో ఉండే చెమ్మదనం అంతా పోయేటట్టు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని ఫ్రై చేసుకున్నాక 2 కప్పుల కొబ్బరి తురుము గాను 1 కప్పు బెల్లం తురుముని వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని కరిగించుకోవాలి. బెల్లం మిశ్రమం కొబ్బరి రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని బెల్లంలోంచి వచ్చే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ఈ మిశ్రమం అంతా దగ్గరికి పడేటట్టుగా ఉడికించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కొద్దిగా డ్రై అయిన తర్వాత జీడిపప్పును బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకున్నాక కొంచెం చిన్న ముద్ద తీసుకుని ఉండకడుతుందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉండకడుతున్నట్లయితే కరెక్ట్ అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకుని 1 కప్పు వాటర్ని పోసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకొని ఈ వాటర్ను మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత 1 కప్పు వాటర్ పోసుకున్నాం కదండి, ఇందులో 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. వాటర్ అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని ఉండలేని లేకుండా బాగా కలుపుకొని ఒక మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. దీని అంతటిని కూడా బాగా కలుపుకొని మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత చేత్తో ఒకసారి బాగా కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చిన్న ముద్దను తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక గుంటలాగా చేసుకొని ఇందులో కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పెట్టుకుని స్టఫింగ్ లాగా దీని అంతటిని కూడా రౌండ్ లాగా చేసుకుని ఒక బాల్ లా చేసుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలి. మీకు మధ్యలో పగిలినట్టు అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని తీసుకుని పైన క్రాక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుని వాటర్ని లైట్గా ఈ విధంగా బాల్ లాగా చేసేసుకుంటే క్రాక్స్ ఏమీ కనిపించవండి. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా స్టీమ్ చేసుకోవాలండి. ఇడ్లీ గిన్నెలో కానీ లేకపోతే వేరే గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉడకడానికి 15 మినిట్స్ పాటు టైం పడుతుందండి. ఆఫ్టర్ 15 మినిట్స్ మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. అన్నీ చక్కగా ఉడికినాయి, క్రాక్స్ ఏమీ లేకుండా. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా అయినా చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి. మధ్యలో కట్ చేసినా కూడా చక్కగా వచ్చింది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.